ఇవాల్టి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను రేవంత్ సర్కార్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్తో ఇంటి నుంచే భూ సేవల లభ్యత లభించనుంది. దీంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమీకృత భూభారతి పోర్టల్తో తొలి అడుగు వేశామని, రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, తెలంగాణలో ఇక నుంచి భూభారతి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈరోజు 5 మండలాల్లో ఈ భూభారతి సేవలను అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశగా ఈ సేవలను అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ భూభారతి ఉండబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికి ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అందుబాటులోకి తేవడం ఇది తొలి అడుగని, ఇటు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులకు తాము శ్రీకారం చుట్టామంటూ ఇటు ప్రభుత్వం చెప్తోంది. ఒకవైపు ఈ విధానం అంతా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతుందని, ఎవరైతే రైతులు మీ సేవలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఈ భూభారతి సేవలు పొందవచ్చు అంటూ ప్రభుత్వం పేర్కొంది. మొత్తానికైతే స్మార్ట్ ఫోన్ ద్వారా ల్యాండ్, అదేవిధంగా సర్వే, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా చేసుకోవచ్చు అంటూ కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. మొదటి దఫాగా 5 జిల్లాల్లో 5 మండలాల్లో ఈ ప్రోగ్రాం జరగబోతోంది. ఈ భూభారత్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా మొత్తానికి రైతులకు పారదర్శకంగా సులభతరమైన విధానాన్ని అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా ఇది భూభారత్ సేవలను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిన్న సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి మొత్తానికి భూభారతి సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5 మండలాల్లో ఇటు సర్వే మ్యాప్ కూడా యూనిక్ నంబర్ ఇస్తారు. మొత్తానికైతే సర్వే మ్యాప్ను ఈ సేవల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న సర్వే నంబర్కు ప్రత్యేకంగా భూధార్ నంబర్ను కూడా అమల్లోకి తెచ్చారు. భూధార్ నంబర్ కూడా ఇస్తున్నారు. అయితే మొత్తానికి దీనివల్ల మొత్తం సర్వే కానీ త్వరితగతిన అవుతుంది, భూముల రిజిస్ట్రేషన్ కూడా త్వరితగతిన అవుతుంది, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికైతే ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించబోతుంది. గతంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి, ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ భూభారతి ద్వారా ఎవరు కూడా రైతులు సులభతరంగా, ఈజీగా, మరొకటి వైపు ట్రాన్స్పరెంట్గా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇటు ఇంతకుముందు కొలతలను మాత్రం భూమి సర్వే చేసేటప్పుడు కొలతలను ఇటు టేపు, ఇతర పరికరాల ద్వారా చేసేది. ఇప్పుడు అలాంటి సిస్టమ్ కాకుండా రోవర్ల ద్వారా ఈ సర్వే నిర్వహించబోతున్నారు. ఎవరైనా రైతు సర్వేకు ఒకవైపు సర్వే కావాలని పెట్టుకుంటే సర్వేకి సంబంధించి భూభారతి పోర్టల్లో సర్వే చేసుకోవడానికి గల అప్లికేషన్ చేసుకుంటే 2 రోజుల్లోనే లైసెన్స్డ్ సర్వేయరు చుట్టుపక్కల భూములకు సంబంధించిన వారికి నోటీసులు పంపిస్తారు. 7 రోజుల్లోపు, అక్కడి నుంచి 7 రోజుల్లోపు ఈ తేదీని కూడా ఖరారు చేసి ఆ తేదీలోనే సర్వే చేస్తారు. మొత్తానికైతే ఈ సర్వే అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రైతులకు ఎవరికి కూడా నష్టం జరగదు. గతంలో అన్యాక్రాంతమైన భూములు కానీ, ప్రభుత్వం తీసుకున్న భూములకు కానీ, అదేవిధంగా ఇటువంటి సమస్యలకు కూడా ఈ భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని చెప్తుంది ప్రభుత్వం. థాంక్యూ చారి.